తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెద్ద వార్త. 6,729 మంది అవుట్. పదవీ విరమణ చేసి కాంట్రాక్టుపై పనిచేస్తున్న వారిపై వేటు. రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం. అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా తొలగింపు. జాబితాలో మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి, వైటీటీఏ వీసీ కిషన్ రావు, సిఈబిఎల్ఎన్ రెడ్డి, 10 మంది ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లు కూడా. సేవలు అవసరం అనుకుంటే కొత్తగా నోటిఫికేషన్ నుంచి మళ్ళీ అవకాశం ఇవ్వాలి. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. పురపాలక శాఖలోనే 177 మంది తొలగింపు. 6,000కు పైగా ఉద్యోగ నియామకాలకు ఛాన్స్. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం అంట. ఇది చాలా పెద్ద వార్త. ముఖ్యంగా విద్యుత్ సంబంధించినటువంటి విషయంలో 80 ఏళ్ళ మనుషులు కూడా పనిచేస్తారు. ఇంకా పేర్లు అప్రస్తుతం, కానీ వయసు 80 ఏళ్ళు, 75-80 ఏళ్ళకి వచ్చి ఇంకా ఆయన ఆ కుర్చీలో ఉంటున్నాడు, డైరెక్టర్ స్థానంలో ఉంటున్నాడు. ఇది పెద్ద విషయమే కదా. 61 సంవత్సరాలే ఎక్కువ అనుకుంటే 80 ఏళ్ళ వయసులో కూడా ఆయన ఉద్యోగం చేస్తానంటే ఎలాంటి అవుట్పుట్ వస్తుంది? ఎఫిషియన్సీ ఏమన్నా ఉంటుందా? ఒక్కరు కాదు, 10 కాదు, 100 కాదు, ఏకంగా 6,729 మందిని కొలువుల్లో నుంచి తొలగించారు. పదవీ విరమణ పొందాక కూడా తెలంగాణలో కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్న వారిని ఇంటికి పంపుతూ రేవంత్ రెడ్డికి సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం ఇది. ప్రభుత్వం ఒక్క ఉత్తర్వుతో 6,729 మందిని ఇంటికి పంపింది. ఇలా తొలగించిన వారిలో అటెండర్ మొదలు ఐఏఎస్ అధికారి దాకా ఉండడం గమనార్హం. ఈ జాబితాలో మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి ప్రాతిపదిక సంస్థ వైటీడీఏ వైస్ చైర్మన్ జి కిషన్ రావు, కన్సల్టెంట్ ఇంజనీరు బిఎల్ఎన్ రెడ్డి, 10 మంది ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లు ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెలాఖరుకల్లా అందరినీ తొలగించాలని ఆదేశించారు. ఇలా తొలగించిన వారిలో ఎవరి సేవలైనా అవసరం అని భావిస్తే వారిని నియమించుకోవడానికి తాజాగా నోటిఫికేషన్ ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేశారు. సర్కారు సంచలన నిర్ణయంతో కొత్త నియామకాలకు మార్గం సుగమమవుతుందనే ప్రచారం జరుగుతుంది. అలాగే అసలు ప్రభుత్వ శాఖలలో ఉన్నటువంటి వారిని దాదాపుగా తీసేసిర్రు. ఇది గొప్ప విషయము. దీనికి రేవంత్ రెడ్డికి కూడా హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఆ ముసలి ముత్క వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఇంతకుముందు చేసిర్రు, పెద్ద పెద్ద సేవలే చేసిర్రు, కానీ ఇంకా ఎన్ని రోజులు చేస్తారు? పదోన్నతులు, రిక్రూట్మెంట్లకు ఛాన్స్. రేవంత్ సర్కారు నియామకాల విషయంలో ముందు నుంచి ఓ స్పష్టతతో ఉంది. ఏటా జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఆ మేరకు నియామకాలు జరుపుతామని ప్రకటిస్తోంది. ఇప్పటికే 58,000 నియామకాలను చేపట్టింది. ఇప్పుడు 6,729 మందిని తొలగించిన నేపథ్యంలో గ్రూప్ 1 మెదలు, గ్రూప్ 4 స్థాయిలో కొత్త నోటిఫికేషన్ల ద్వారా భర్తీకి అవకాశాలు ఉన్నాయని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాదు పదవి విరమణ పొందిన తమ శాఖల్లో కొందరు తిష్ట వేసుకొని కూర్చోవడం వల్ల తమకు పదోన్నతులు రావడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయంట. ఏదేమైనా కానీ గొప్ప విషయం ఇది. ఈ ఆలోచనకైతే రేవంత్ రెడ్డికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.